ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నేను కొండలరెడ్డి అడ్వకేట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే మన తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ ఈ మధ్యనే అపాయింట్ చేయబడ్డాను. సో ఇవల్ల నిన్న ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఎలక్షన్ కూడా అయిపోగానే 100 కోట్లు న్యాయవాదులకు ఏది ఆరోగ్య బీమా కానీ మెడిక్లెయిమ్ కానీ ఇవన్నిటి గురించి 100 కోట్లు విడుదల చేయడానికి నిన్ననే ప్రకటన చేసిండు. తనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి న్యాయవాదులతో ఏర్పడ్డ తెలంగాణ న్యాయవాదులు పోరాటం వచ్చిన తెలంగాణ ఉద్యమము దాన్ని ఆయన చేజిక్కించుకొని అధికారంలో ఉండి 10 సంవత్సరాలు న్యాయవాదులకు 100 కోట్లు ఇస్తాం సంవత్సరం, కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా న్యాయవాదులకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే కేసీఆర్, అది కూడా టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇంకా బీజేపీ విషయానికి వస్తే ఇంతవరకు న్యాయవాదుల గురించి, సంక్షేమం గురించి కానీ దేని గురించి కానీ ఒక్క మాటనైనా చెప్పలేదు. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, 10 సంవత్సరాలు కష్టాలు అనుభవించిన అడ్వకేట్లను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలో జూనియర్ న్యాయవాదులకు 5,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామన్నది, అలాగే సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు న్యాయవాదుల సంక్షేమ నిధికి ఇస్తామన్నది, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఇల్లు లేని వారికి ప్లాట్లు కూడా ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న ముఖ్యమంత్రి గారు ఆ 100 కోట్లకు అదనంగా ఇంకొక 100 కోట్లు కూడా, ఎందుకంటే 60,000 మంది న్యాయవాదులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. న్యాయవాదులు అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా తనకు తెలుసుకొని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మరియు ఒక 100 కోట్లు విడుదల చేయడం అంటే అది అంతా కూడా ఆశించదగ్గ విజయం. నిజంగా ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మా దుబ్బాక నియోజకవర్గంలో కూడా ముత్యం రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే డెవలప్మెంట్ చేసినారో దాని తర్వాత ఈ 10 సంవత్సరం టీఆర్ఎస్ అధికారం నుండి ఏం డెవలప్మెంట్ జరగలేదు. కాబట్టి ఇక ముందైనా ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మన న్యాయవాదుల సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనకు ఏ ప్రభుత్వం అయితే సాయం చేస్తుందో వారికి ఈ 17 పార్లమెంటు కాన్స్టిట్యున్సీలలో ఎంపీలను మనకు కాంగ్రెసే తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలో కూడా మనం వచ్చిన రాష్ట్రంలో, కేంద్రంలో కూడా మనమే అధికారంలో ఉంటే ఈ 17 సీట్లు గెలిపించేసి సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చినందుకు గుర్తింపుగా బహుమానం ఇచ్చినట్టు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా న్యాయవాదులకైతే మీరు ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ అయినా చూడకుండా మనకు ఎవరైతే సాయం చేశారో వాళ్ళకు ఈ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ఓటేయాల్సిందే కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారికి, మరి శ్రీధర్ బాబు గారికి, అలాగే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారికి, మహేష్ రాజు గారికి, గవర్నర్ శ్రీధర్ బాబు, అలాగే నా తోటి ఇవాళ పార్షియల్ ప్రెసిడెంట్స్ కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నుకోబడ్డారు. హైకోర్టు పార్షియల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారికి, నాంపల్లి పార్షియల్ ప్రెసిడెంట్ రాజవర్ధన్ రెడ్డి గారికి, అలాగే సిటీ సివిల్ కోర్టు పార్షియల్ శ్రీనివాచారి గారికి, మా మిత్రుడు సంపత్ కుమార్ గారికి సికింద్రాబాద్ భారత ప్రెసిడెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.